చెప్పనా రే నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అసలు ఈ వీడియోకి మెయిన్ మన కిరణేరా. కిరణ్ గురించి చాలా చెప్పాలి ఈ వీడియోలో. ఫస్ట్ నేనైతే ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అందరికి కిరణ్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఐపీఎల్ కి కిరణ్ కి ఉన్న అవినాభావ సంబంధం అదేదో అంటారు కదా, అది చెప్తాను. ఫ్రెండ్స్, యాక్చువల్లీ కిరణ్ వచ్చేసి పంజాబ్ కి ఎల్ఎస్జి కదరా నువ్వు ఫ్యాన్, సపోర్ట్ చేస్తాడు. ఎల్ఎస్జి ఎందుకంటే కేఎల్ రాహుల్ కోసం, ఇంకా పంజాబ్ ఎందుకంటే ప్రీతి జింతా కోసం. అంతే, అంతేనా? అయన్నొద్దు, పాయింట్కి రా. సరే మ్యాటర్ లోకి వద్దాం. సరే, యాక్చువల్ గా అరే కిరణ్ వల్ల ఎన్ని టీమ్స్ నాశనం అయిపోయాయి నేను చెప్తా. ఫస్ట్ పంజాబ్ అన్నాడు, చెప్పేది నువ్వు. పంజాబ్ అన్నాడు, పంజాబ్ ఇంటికి వెళ్ళిపోగానే ఎల్ఎస్సి అన్నాడు, ఎల్ఎస్సి ఇంటికి వెళ్ళిపోయింది. అవి వెళ్ళిపోగానే మా సిఎస్కే మీద పడిపోయాడు. సిఎస్కే అన్నాడు, దూబే అన్నాడు. అప్పుడు దాకా బాగా ఆడతాండే దూబే. చెప్పు నీతో ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు వీడు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయక దూబే అయిపోయినాడు. యాక్చువల్ గా నువ్వు ఊర్లో లేవు. నువ్వు ఊర్లో లేనప్పుడు ఏం జరిగింది నేను చెప్తా చూడు. ఎప్పుడైతే శివం దూబే 2-3 మ్యాచ్లు ఆడినాడో ఫుల్ సపోర్ట్ ఇచ్చినాడు. ఎప్పుడైతే ఎక్కువ డీప్ గా వెళ్ళినాడు, ఎప్పుడు చూసినా సిఎస్కే మా శివం దూబే పాపము ఒక 6 కొట్టలేదనా. అదే దూబే కాస్త గూబే అయిపోయినాడు. ఒక్క 6 కొట్టలేదు. ఇంకోటి ఏం తెలుసా, డక్అవుట్లు. ఎప్పుడైతే పంజాబ్ కి సపోర్ట్ చేస్తాడో ఆ మ్యాచ్ ఆడదు. మళ్ళీ ఇంకోటి, క్వాలిఫై ముందు వరకు సపోర్ట్ చేయాలి ఆర్సీబీ. ఎప్పుడైతే క్వాలిఫై అయిందో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో సిఎస్కే సపోర్ట్ చేసినాడు, ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్ కి పోయింది. సరేలేమో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వచ్చింది కదా అనుకుని ఆర్సీబీకి సపోర్ట్ చేసినాడు గబ్బునాయాలు. ఆడేమన్నాడు, ఈ టుడే మ్యాక్స్వెల్ ఫైర్ అన్నాడు, అది కాస్త మిస్ఫైర్ అయిపోయింది. ఫస్ట్ బాలే బొక్కెట్టేసాడు. ఆర్సీబీకి దరిద్రం యాడో ఉండదు, నా ఇటు పక్కన వాళ్ళు ఉండదులే. ఇంకా ఆర్సీబీ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ అన్నాడు. అంతేగాని నిన్న ఆర్ఆర్ గెలిచాల్సిందే. రియాన్ పరాగ్ షో అన్నాడు. వాడు బాగా ఆడేవాడు, నీ వల్ల లాస్ట్ కి బొక్క పడిపోయింది వాడికి. నిన్న మిస్ అయిపోయింది అది, అదే మిస్ ఫైర్ అయింది. రేపు కేకేఆర్ గెలిచి ఇంకా సమాధానం ఇస్తాం. ఒరే ప్లీజ్ రా, నేను కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటే నువ్వు వాళ్ళను కూడా ఇంటికి పంపిస్తున్నావురా. కేకేఆర్ పక్కా విన్నా. ఏ టీం నైనా నాశనం చేయాలంటే ఎన్ని ఉండాలా. కేకేఆర్ పక్కా విన్ అయ్యేది నువ్వు సపోర్ట్ కన్నా పవర్ఫుల్ పర్సన్ ఇంకోన్నాడు మా బ్యాచ్ లో, పునీత్ అని. మీకు మధ్యలో కావాలంటే ఫోటో యాడ్ చేస్తా. యాక్చువల్ నాకు తెలిసినంత అవసరం లే, పునీత్ అంటే తెలుసు మీకే. ఇట్లా అంటారు చూడండి. చూడు, పట్టుకుంటే మట్టి, ముట్టుకుంటే నాశనం, సర్వ నాశనం. మేము అక్కడ యాడ్ చేయమని చెప్తా. రేపు కేకేఆర్ విన్ను. ఏమంటే మా ఫిల్ సాల్ట్ లే, వాడేమి సముద్రంలో సాల్ట్ వేసిపోయినాడు. రేపు గురుబాజ్ అవుట్ నా, గురుబాజ్ టీమ్ లోనే ఉన్నాడు, చూస్తా ఉండు. ఇంకెవరు నేర్చుకుంటారు, వాడే ఉండేది. గంభీరే వస్తాడు చూడు. గంభీర్ లేడు, రేపు మా గురుబాజ్ బాగా ఆడతాడు. నరేన్ రేపు నువ్వేది కానీ చూస్తారు మీరు కప్పెట్టుకోండి. ఏమరా నువ్వేమో చేసేటట్లున్నావు వాళ్ళని. ఈసారి పందేలన్న విజయం. ఇంకోటి తెలుసా, కేకేఆర్ కి ఎందుకు నా యాక్చువల్ నువ్వు సపోర్ట్ అంటే వీళ్ళంతా పేరు చెప్తాడు, షారుఖ్ ఖాన్ కూతురు కోసం అంట. పంజాబ్ చూస్తే ప్రీతి జింతా అంటావు, పంజాబ్ ఎందుకురా అంటే ప్రీతి జింతా అంటావు, కేకేఆర్ ఎందుకురా అంటే షారుఖ్ ఖాన్ కూతురు అంటావు. కానీ ఎస్ఆర్ సపోర్ట్ చేయలే, కావ్య ఎగిరి అంటారని. రేపు కేకేఆర్ విన్నా, ఆర్సీబీ సిఎస్కే విన్నా. ఇప్పుడు ఆర్సీబీలో ఇంకెన్ని రోజులు సిఎస్కే కూడా లేదురా. ఆర్సీబీ అంటే సిఎస్కే ఎక్కడి నుంచి వచ్చింది? ప్లీజ్ ఇక్కడ దాపేరా. ఇండియా టీమ్ సపోర్ట్ చేసి ఎన్న పవర్స్. ఇండియా సపోర్ట్ చేయను, అందుకే ఇంగ్లాండ్ అంటాడు, పాకిస్తాన్ అంటాడు. ఏందో తాగుతున్నావు, ఎల్లో కలర్ తాగుతున్నావు. ఎల్లో బ్లడ్ శివం దుబే. అమ్మో అమ్మో, బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. తాగేదిలా ఏం లేదునా, ఊరికే ఎందుకు నా పెట్టుకున్నాడు స్టైల్ వీడియో కోసం.
నా ఇప్పుడు అంతా కాదు, SRH గెలిచారు, KKR గెలుస్తుంది. సరే కేకేఆర్ గెలిచాలంటే ఏం జరగాలి రేపు? గుర్బాజ్ బాగా ఆడతాడు. నరేన్ వాడు యాజ్ యూజువల్. వాడు ఒకడు ఆడితే సరిపోతుందా? నరేన్ యాజ్ యూజువల్. ఉమ్, శ్రేయస్ ఫామ్ లోకి వచ్చినాడు. ఆ, వెంకటేష్ అయ్యర్ 6 కొడతాడు. ఉమ్. రేపు రసల్ యాడికి కొడతాడు, బాల్ చెన్నైలో కొడితే యాడ పడుతుంది. ఈడోడు థర్డ్ అంపైరా? పాండిచేరిలో పడొచ్చు నాకు తెలిసి, రేపు ఏమన్నా రసల్ కొడితే గట్టిగా. ఇంక అయిపోయలే, రసల్కి రేపు లూజ్ మోషన్స్. ఇంకా మన నరైన్ రింకు సింగ్ చెప్పే పనిలే. నరైన్ కి నరాల వీక్నెస్ వస్తది. మన రింకు సింగ్ గురించి చెప్పే పనిలే, రింగులు ఉమ్. తిప్పుతాడు రేపు. ఎయ్, ఇంకా బౌలింగ్ వస్తే హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్ బౌల్డ్ కేస్తే రేపు ఒక్క ప్లేయర్ అన్నా ఒక వదిలేరా? బౌలర్. ఒక్క ప్లేయర్ అన్నా అదే వదిలే రేపు కేకేఆర్ నీకు కాడే. స్టార్కి ఎటు బాల్ కొట్టించుకోకుండా రేపు చూసుకోండి. ఏం చేస్తాడు, ఎంత మంది గోల్డ్ వేస్తాడో మా స్టార్క్. అడుండే SRH అందుకే హెడ్ కి మన వేసింది. ఈ వెనకాల చైల్డ్ ఆర్టిస్టులు ఎక్కువ అయిపోయారా? ఇప్పుడు మాకేం భయం లే, ఇంక మీ బౌలింగ్ ఏం వీకే. మా బౌలింగ్ వీకా? భువనేశ్వర్ సింగ్ అభిషేక్ కింగ్ శర్మ అక్కడ. రేపు 4 ఓవర్లు వేయమని చెప్పండి. అభిషేక్ శర్మకి వేరే ఆఫర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కొడతాడు రేపు. ఇంకా మా టీం KKR. ఈసల కప్పల్లా ముందించలా. అంతే అంతే, నెక్స్ట్ టైం కప్ మందే ఖచ్చితంగా. దాని పేరు కూడా రాయిస్తున్నారు ఆల్రెడీ. రాసి పెట్టేసినాం. 18 ఫర్ ఎ రీజన్. కోహ్లీ, విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్. అది 18th సీజన్. నెక్స్ట్ సీజన్ లో మ్యాక్స్వెల్ ఏందో చూపిస్తారు అందరికి. నువ్వు ఇట్లే చేస్తా అంటే మ్యాక్స్వెల్ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు రా. డౌటే లేదు నా స్వామి, అట్లే ఉన్నాడు పాపం. మ్యాక్స్వెల్ ఫామ్ లోకి వస్తే కాదు, ఒకసారి వీడు జనాల్ని క్రికెట్ ఆడనిచ్చేటట్లేడు. మనం నెక్స్ట్ ఇయర్ RCB సపోర్ట్ చేద్దాం. RCB ఫస్ట్ నుంచే ఊరికే మేము నువ్వు దయచేసి RCBకి రాదు, ఇప్పుడే ఇంత దరిద్రం ఉంది. రజత్ పాటీదార్ రా, ఏం మాట్లాడు. వాడు నాశనం నా ఇంక నెక్స్ట్ మ్యాచ్. మ్యాక్స్వెల్ మిస్ అయిపోయింది సార్ ఎందుకో. ఏమో చేసినావు నువ్వే క్షుద్ర పూజలు. కాదు, శివం నువ్వు దూబే వాళ్ళు Maxwell బాగా ఆడాలని చేస్తావా? అంటారు మీరు. కాదు, వాళ్ళు బాగా ఆడాలని చేస్తావా, ఇంకా సర్వనాశనం అయిపోవాలని చేస్తావా? లేదు, నా పరాగ్ ఎంత బాగా ఆడతారు లేదు, బాగా ఆడుతుండే వాడు. నువ్వు స్టార్ట్ చేసినా వాడు బొక్కెట్టేసాడు బాబు. రేపు ఇప్పుడు మీ SRH పక్క ఏముంది నాకు గెలిచేకి? బ్యాటింగ్ లా ఏం లే. 170 డిఫెండ్ చేయాలి నిన్న. అది ఆరారు అట్లా, పిచ్ మారిపోయింది. రేపు SRH టాస్ గెలుస్తుంది, 200 టార్గెట్ ఇస్తుంది. మ్యాచ్ గెలుస్తుంది. KKR 18 ఓవర్లు కొట్టేస్తుంది. ఏ పెట్టుకునే చిలక జోషం అట్లేదన్నా? మా మ్యాక్సీ బిజీగా ఉంది, లేకపోతే చేసింది. మ్యాక్సీ జోషన్ చెప్పుకుంటావా? ఉమ్. ఏంది కెమెరా తిప్పేసినావు? ఇంకా మాట్లాడలేవా? రే వాడు ఊడు వాడు. దొంగ 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 బాబా దొయ్యో, దొంగ 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 యాడ దొంగ. దొరికింది సంతరా ఇదంతా? మొన్న ఫ్రెండ్స్ అతన్ని చూసి ఏం భయపడకండి. మొన్న కోట్ గడిచింది, అప్పటి నుంచి ఇలా ఆడతాను. ఏం చేస్తంటే గడిచిందా? గడిచింది అంతా తగ్గిపోతుంది కొన్ని రోజుల తర్వాత. అలాంటి 10 ఇంజక్షన్లు అయినాయి. ఏమనుకోకండి, మధ్యలో డిస్టర్బెన్స్. కోచ్ లాగా ఉన్నాడు చూడండి. మా మ్యాక్సీతో పాటు పిలుచుకోబోయి ఇప్పించాల్సింది. మీ టీం ఎందుకు గెలుస్తుంది అంటారు? మీరు ఏం గెలుస్తుందో ఏమో. SRH లో ఫస్ట్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ మీ అందరు మూతుల మీద వేస్తాడు. సైలెంట్ రేపు సైలెన్స్ అయిపోయి ఈ పక్క రాడు ఇంకా. రేపు KKR ఆడ బ్యాటింగ్ శ్రేయస్ అయ్యర్. ఖచ్చితంగా KKR గెలిచే అవకాశాలు 95% ఉండే. నువ్వు ఎప్పుడైతే KKR అంటివో ఆ 95 కాస్త 5 అయిపోయారా. రేపు KKR గెలుస్తున్నా. ఈ మాట గుర్తుపెట్టుకో, ఈ వీడియో ఇక్కడ సర్కిల్ చేసి పెట్టుకో, కావాలంటే ఈ టైమింగ్ చెప్తా. 2 సార్లు 10 సార్లు చేస్తా. రేపు నువ్వు గెలిచావు, ఈ టైంలో చూస్తా ఉండు. రేపు నువ్వు మ్యాచ్ అయిపోయినాక ఇంకో వీడియో చూసి మాట్లాడతాం మనం. సరే, KKR ఎందుకు గెలుచదో.
మా ఎందుకు నటరాజు గెలుస్తాడు? చేస్తే నట్లు రిగిపోతాయి మా నటరాజు చేస్తే మీకు. మా గురుబాస్ కొడితే గుర్రాలు ఎక్కినట్లు పోతాయి బాల్. గురుబాస్ గురు- అన్నాడు. గురుబాస్ ఎట్టి తప్ప పరిస్థితిలో ఏమీ షోనే ఉండదు నా. అసలు ఏం కొడతాడో రేపు ఇంకా ఆడికి అందరినీ పోతాడు. పొగుడుతున్నారు. నా రేపు ప్రెడిక్షన్ నా గురుబాస్ పవర్ ప్లే వరకు కూడా ఉన్నాడు. అసలు వాడు మ్యాచ్ లోనే రేపు ఉన్నాడు రింకు నాకు సింగ్ తెలుసు. ఉంటాడు. రింకు సింగ్ అంటే ఏమో రేపు చూపిస్తాడు. చూడండి, టక్అవుట్ కాడు, స్లో ఇన్నింగ్స్ ఆడతాడు. అంత సీన్ లే. రింకు సింగ్ వస్తాడు. బ్యాటింగ్ ఇలా మనకి ఇన్ని రోజులు. బ్యాటింగ్ ఇంకేం వచ్చారు, bowling ఇప్పుడు ఆడలే ఇచ్చారా? కాబట్టి ఇలా. అట్లే రసూల్ని కూడా పొగుడు అట్లే అవుతుంది. ఆండ్రూ రసెల్ పాండిచేరి ఆడలేడు. సిక్స్. పాండిచేరి కొడతాడా? మేము ఎందుకు ఎన్నతో అందరు ప్లేయర్స్ ని పొగిడిస్తానం తెలుసా మీకే? ఇవన్నీ ఎవరైతే పొగుడుతారో ఆయన కెరియరే నాశనం. నోట్ దిస్ పాయింట్. కేకేఆర్ గెలుస్తుందిరా. గురుబాస్ అంతే. మమ్మల్ని అంతా తిప్పి తిప్పి పెప్పి చేస్తాడు. ఎవరిపై నోరేసాడు అయిపోయి. రింకు సింగ్ గురించి చెప్పనవసరం లే. ఉమ్. చెప్పనవసరం లేదు, ఎందుకు వాడు ఆట కాబట్టి. నువ్వు వీడియో ఎప్పుడు స్టార్టింగ్ లో చూసి ఇచ్చినాం నా. ఇంకా హర్షిత్ రాణా బౌలింగ్ అవ్వకూడదు. ఆ, ఇంకోసారి కిస్ ఇస్తాడు వాళ్ళకి. ఎవరికి? రిటర్న్ కి సిప్పించుకోకుండా చూసుకో. రేపు ఏమైతుందో ఏమో. KKR రేపు గెలుస్తుంది. గాని హర్షిత్ రాణా బౌలింగ్ వేస్తే ఉమ్, ఓ రేంజ్ లో కొడతారు మనకి. ఉమ్. అభిషేక్ కాదు. శర్మ, రాహుల్ త్రిపాఠి ఇట్లా అంటాడు. డబల్ కిస్ ఇస్తాడు ఇట్లా. ఒక బెన్ కటింగ్ కి ఫింగర్ చూపిస్తాడు చూడు. ఉమ్, ఒకసారి మళ్ళీ వానికి కొట్టి ఎట్లా చూపిస్తారు అట్లా. అదే. ఆ. SRH లో మహా అంటే బాగా హెన్రిచ్ క్లాస్ నోటేది వాడు. ఒకడు ఆడతాడు, ఇంకెవడు ఆడతాడు. ఎవరు లేరు అసలు. ఏమున్నారా, ట్రావిస్ హెడ్ ఆడవల్ల, అభిషేక్ శర్మ. స్టార్క్ బాల్కి ఆడ వాళ్ళు ఆడేది. స్టార్ కే కొడతారు. స్టార్ట్ కేస్తే సబ్ నిలిపోతాడు. స్టార్ అభిషేక్ సర్ర నిలబడే, వైడ్ వెళ్ళిపోతాయన్ని. స్టార్ కి ఇంక ఊర్లే. మావాడు ఒకసారి ఆర్కల్ స్టార్ట్ చేస్తే వికెట్ పవర్ ప్లే లో యార్కర్లు పనిచేయవు ఎక్కువ. సార్ రేపు స్టార్. నాకెందుకో స్టార్ కి రేపు ఇంజూర్ అయిపోతాడు అనిపిస్తుంది. లేదు స్టార్క్ బాగా వేస్తాడు. బాగా వేస్తాడా? ఇంకా సునీల్ నాయక్ గురించి చెప్పనవసరం లేదు. అది చెన్నై స్టేడియం. ఆ. బాల్ తిరిగి బౌల్ ఎగురుతుంది. నీ పక్క Gold. ఏదైనా మంచి జరుగుతుంది నువ్వు చెప్పండి. అందులో సునీల్ నరేన్ ఒక్కటే బాగా వేస్తాడు, ఇంకెవ్వరు వేయరు. అంతా కేకే లేదు, వాడు కూడా వేయలేడు. కిరణ్ పొగిడినాడు కాబట్టి వాడు కూడా వేయలేడు. అది కూడా ఉంది ఛాన్స్. వాళ్ళంతా మంచి ప్లేయర్సే. మాక్సిమం 99.9% తక్కువ మీకు గెలిచే. గెలుస్తాం. నాకు ఒక డౌట్ నా, ఒక నిమిషం అట్లా రికార్డ్ అవుతుందా? చూస్తా ఉంటారు. అయితే అందరే చాలా విన్నా అడిగిన డౌట్. రికార్డ్ ఉంది లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. అయితే స్క్రీన్ రికార్డ్ ఆయన ల్యాప్టాప్ అదే డ్రైవ్ లింక్ ఏంటి ఇట్లా ఇది రికార్డ్ అవుతుంది. నా ఫోన్ లో కదా. ఆయన చేస్తాడు. నా దానికి వస్తుందిలే. ఇదంతా కట్ చేయాలి రే మళ్ళీ నువ్వు. రికార్డులు నా ఏది చేసినా కానీ ఎన్న హోప్ గురించి మటుకు అది ప్రింట్ చేయకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళ పాప గురించి మాట్లాడిండేది అదంతా. బీ స్ట్రాంగ్, బీ ఎవ్రీథింగ్. కాదు, ఆ టీ షర్ట్లు ఎట్లా కస్టమైజ్డ్ ఇవన్నీ నువ్వే చేయించుకుంటావా? అవే వచ్చినాయి పిక్చర్. అదే బుక్ చేసుకున్నాడు. ఈ రోజు ఎందుకు పార్టీ చేసుకుంటాండేది మీరు? ఈ రోజు మా పిల్లోనికి, చిన్న పిల్లని గుడ్డోనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నీ పిల్లోనికా? గుడ్డోడు నా పిల్లోనికి కారణప్ప, మా అన్న పిల్లోనికి. మీ అన్న పిల్లోనికి. అప్పుడే మా అన్న పిల్లోనికి నోబెల్ ప్రైజ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఏం చేసినాడు? నీలాగా ఏదన్నా జ్యోతిష్యం ఏమేమి తిన్నావునా? అదే ఏమేమి ఫుడ్ అని అడుగుతాను. లైట్ గా అంతే. లైట్ ఎట్లా తిన్నావు? లైట్ ఫుడ్. విజ్ఞాన ప్రదర్శన వద్దు. ఏమేమి విజ్ఞాన ప్రదర్శన పాయింట్ అంటే దాని పేరు లైట్ గా తిన్నాను. ఏమేమి ఉంటాయి? జ్యూస్ కానీ పోలా, అంత ఫుడ్ అయిపోయింది. కరెంట్ ఫుడ్ లేదా? అంత ఫుడ్ తిని లైట్ అంటావేందిరా? మావాడు ఉన్నాడు గోకుల్ అని, కేజీ తిన్నాడు ఈ రోజు రైస్ ఒకటే. రైస్ ఒకటి కేజీనా? ఎందుకు ఆకలి ఎక్కువ అయిపోతుంది అని తినేసి. నా నాన్న కూడా లాక్కొని తినేసినాడు. నా ఫుడ్, నా జ్యూస్ అర్థం దాగే ఇచ్చినాడు, నాకు మగాని ఇచ్చినాడు. అన్ని నా మీద ఏంట్రా? నిజాలే. వాడు ఈడే ఉన్నాడు, అని చూపించండి. ఇట్లా చూడరా, చూస్తారు. ఆడే ఉన్నాడు. వైరల్ అయిపోతావు.
ఇతనే బ్రోస్ అంతా అన్నా తినేసి ఏ కనిపించట్లా ఫ్లాష్ అయ్యి ఇంత లైటింగ్ లో కూడా కనపడలేదంటే నీ కళ్ళు అన్న ఫ్లాష్ వేస్తాను. మా పేజ్ కి ట్రెండ్ సెట్టర్ గోకుల్. ఓకే ఓకే కనిపిస్తున్నాడు చూడండి Bye. ఎక్కువ చూడొద్దు నా, మనకే డ్యామేజ్. నా ఫోన్ ఇప్పుడే రిస్క్ లో పడుతుంది. మనం టాపిక్ డైవర్ట్ అయినాం. రేపు కేకేఆర్ గెలుస్తుంది, వీళ్ళు ఎస్ఆర్హెచ్ అంటున్నారు. ఏమైతుందో రేపు చూద్దాం. టాపిక్ యాక్చువల్లీ ఫస్ట్ సెకండ్ లోనే అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే కేకేఆర్ అన్నావో అప్పుడే అయిపోయింది. అయిపోయా. ఒకరి కెరియర్ నాశనం అవ్వాలన్నా, ఒకరి కెరియర్ అసలు స్టార్టే కాకూడదన్నా నేను చెప్తే చాలు. ఈ వీడియో గంభీర్ చూసినాడు అనుకో, వచ్చి మరీ కొడతాడు నిన్ను, కొత్త కొడుకు మరీ కొడతాడు. సబ్ టైటిల్ చేస్తాం మేము. సబ్టైటిల్ చేస్తాం. లే చెప్తాం ఆడే మన తెలుగు వారు లేరా కోల్కతాలో? ఎవరున్నారా? వాడు ఉంటారులే. ట్రాన్స్లేటర్ అని పంపిద్దాం. ఉమ్. ఎన్న ముందే బీజేపీ. లేంటే మన నితీష్ రెడ్డికి చెప్దాంలే, ఇట్లా చెప్పు ఈ వీడియో చేసినామని చెప్పి గంభీర్ గారికి చూపించని చెప్దాం. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ బిజీ. లేదు మనోడేలే. సరే రేపు మ్యాచ్ రివ్యూ చూద్దాం. మనం మ్యాచ్ అయిపోయింది. నీకు ఈ పాయింట్ తెలుసా అసలు? అభిషేక్ శర్మ కోచ్ ఎవరో తెలుసా? యువరాజ్ సింగ్. ఇంకా ఎస్ఆర్హెచ్ ఇంక రేపు కొట్టడా? ఉన్నీలే మా కేకేఆర్ పక్క మా వాళ్ళు ఉన్నారు బౌలింగ్. ఎవరున్నారు చెప్పు? మిచ్చల్ స్టార్క్. వాడి పేరు పక్కన పెట్టరా, వేరే పేర్లు చెప్పరా. హర్షిత్ రాణా. ఆ హర్షిత్ రాణా కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ కానీ మంచి బౌలరే. యాటిట్యూడ్ ఎక్కువ కానీ మంచి బౌలరే. అదే వీళ్ళ టీమ్ తో చేస్తే బ్యాడ్ ప్లేయర్, అదే వేరే వాళ్ళ టీమ్ తో చేస్తే గుడ్ ప్లేయర్. యాటిట్యూడ్ ఎక్కువ అంట. అంతే. వికెట్ టేకర్. వికెట్ టేకర్. ప్లేయింగ్ లెవెల్ చూస్తే మా వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఇప్పుడు కేకేఆర్ లో ఒకరు ఉన్నారు నా ప్లేయర్, శ్రేయస్ అయ్యర్ అని. తను ఏం బాగా కెప్టెన్. కెప్టెన్ రేపు బాగా ఆడిన అంటాడు కాబట్టి ఖచ్చితంగా రేపు ఆడతాడు. నేను అదే రేపు ఒక అప్రిసియేషన్ పోస్ట్ పెడతాడు చూడు శ్రేయస్ అయ్యర్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్. రమన్దీప్ సింగ్ బాగా ఆడతాడు. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో మాకు రేపు 11 మంది టీం కి ఆడేది. సార్ కేకేఆర్ టీమ్ లో అందరికీ batting ఇంకోటి రాదు. తెలుసా, ఉన్నత్ కట్ బ్యాటింగ్ కూడా బాగుంది. నిన్న 4లు కొట్టాడు, 2 4లు కొట్టాడు. నిన్న కాదు లాస్ట్ టైం కేకేఆర్ తో ఆడినప్పుడు 9 balls 24 కొట్టినాడు. 9 balls 24. లాస్ట్ మీరు అసలు ఎప్పుడన్నా కొట్టినాడు రన్ని? లేదు. మాకి అంత టార్గెట్ కాలేదు. అందరికి బ్యాటింగ్ వేయాలంటే కొంచెం టార్గెట్ ఎక్కువ ఉండాలి. 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఎట్లా ఆడే వాళ్ళంతా. అంతేలే. స్కోర్ 200 పైన ఇస్తే అందరికి బ్యాటింగ్ వస్తుంది. ఒక మ్యాచ్ ఆడే మా మనీష్ అన్న ఓ రేంజ్ ఆడే, మళ్ళా టీమ్ లో వేసుకోవాలి. ఏం చేద్దాము, నువ్వు ఫ్యాన్ అయినావు నుంచి పోయినా ఇదేది గ్యారంటీ కార్డు లేకుండా అయిపోయింది. మనీష్ ప్రాబ్లం ఏడ తెలిసిన, నువ్వు స్టార్ కొని పొగిడినావు, స్టార్ కేమో ఇంతకు ముందు మ్యాచే హెడ్ వికెట్ తీసేసినాడు. హెడ్ ఇప్పుడు ఫుల్ ప్రిపేర్డ్ గా వస్తాడు. మిస్ అయిందా? కొడతాడు చూడు సునీల్ అంటే నరేన్. అందరు బౌలర్ పేర్లు చెప్తాడు లాస్ట్ కి. లాస్ట్ శ్రేయస్ అయ్యర్ కూడా వస్తాడు చూడు. హెడ్ వాడు కదా ఆడేది, అభిషేక్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. మా స్పిన్నర్ సునీల్ నారాయణ వచ్చి అవుట్ చేస్తాడు. ఫస్ట్ ఓవర్ లోనే సునీల్ నారాయణ కి ఇచ్చేస్తారా? ఫస్ట్ పవర్ ప్లే లో ఒక ఓవర్ అన్నా ఇస్తారు. బౌలర్స్ కి బ్యాట్ తో ఇన్స్టాల్ నాకు బ్యాట్ కమింగ్ సైలెన్స్ అని సైలెన్స్. అందరూ అట్లానే లాస్ట్ కి సైలెంట్ చేసుకుంటా వచ్చినాడు ఫైనల్స్ వరకు. నిన్న మీ ఆర్ఆర్ వాళ్ళు కూడా ఇట్లా పెట్టినారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో, సెకండ్ ఇన్నింగ్స్ లో ఏమైంది? ఇట్లా పెట్టుకున్నారు. ఈ రోజే చిల్లవండి బాగా జ్యూసులు తాగి, రేపు మళ్ళీ బాధపడతారు. రేపు ఆరెంజ్ జ్యూస్ తాగిద్దాం. ఆరెంజ్ ఆర్మీ వస్తుంది. జ్యూస్ తాగిస్తారు. గ్రేప్ జ్యూసా? ఇంకేం మరి మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ మ్యాచ్ డిస్కస్ చేద్దాం మ్యాచ్ గురించి. ఎక్కువ రన్స్ ఎవరు కొడతారంటున్నావు నువ్వు? నీ 3 ప్రెడిక్షన్స్ చెప్పు. రన్స్, వికెట్స్, విన్నర్. రేపు రన్స్ హైయెస్ట్ వచ్చి సునీల్ నరైన్, వికెట్స్ సునీల్ నరైన్, విన్నింగ్ కేకేఆర్, విన్నింగ్ కేకేఆర్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నరైన్, క్యాచెస్ నరైన్, ఫోర్స్ నరైన్. చెప్పురా, నువ్వు వాళ్ళ పక్క ప్లేయర్స్ లేరా? క్యాచెస్ కష్టం రాదా నీకు క్యాచ్లు పట్టేదే? ఎస్ఆర్హెచ్ వరకునా బౌలింగ్ లో భువనేశ్వర్ వికెట్ తీస్తాడు పవర్ ప్లే లో.
మళ్ళీ వచ్చి క్లాస్ బాగా ఆడతాడు, ఉమ్. మళ్ళీ SRH విన్ అవుతారు. సరే ఎవరు ప్రిడిక్షన్ విన్ అయితే వాళ్ళకి కిరణ్ పార్టీ ఇస్తాడు. నేను ఎందుకు ఇస్తాను? ఇది guys, చెప్తున్నా ఇది కాన్ఫిడెంట్ లేని టీమ్ ప్లేయర్స్ వీళ్ళు. నా ప్రిడిక్షన్ వచ్చి SRH విన్. నేనే వెళ్ళంట్రా. SRH గెలుస్తుంది. SRH గెలుస్తుంది. ట్రావిస్ హెడ్ ఎక్కువ రన్స్ కొడతాడు. వికెట్స్ వచ్చి ప్యాట్ కమిన్స్ ఎక్కువ తీస్తాడు. ప్యాట్ కమిన్స్ గానీ షజాబ్ అహ్మద్ గానీ. రేపు అసలైన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చూస్తారు. అయ్యా వరల్డ్ కప్ కి ఎందుకు తీసుకోలేదు నిన్ను అనుకుంటారు చూస్తా ఉంటారు. అనుకోవాల అట్లా వేస్తాడు బౌలింగ్ రేపు. మా వాళ్ళు ఆడతారు బాగా. ఎక్కడ లేని సుఖంగా రేపు వస్తారు మాకు. ఇంకేమన్నా ఉందా చెప్పేకి నీకు మ్యాచ్ గురించి? ఏం లేదు నా. IPL 2024 లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ అయితే ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ IPL టీమ్ అనాలిసిస్, అంటే టీమ్ అనాలిసిస్ అని కాదు, ఏ టీం నుంచి ఏ ప్లేయర్ ని వరల్డ్ కప్ చేసుకున్నారు. రిటైన్ కాదు, వరల్డ్ కప్ వస్తుంది కదా జూన్ లో. వరల్డ్ కప్ కి ఎవరెవరు సెలెక్ట్ అయినారు ఆ స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం మనం. అంటే ఓకే ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. కిరణ్ బాయ్ చెప్పురా. బాయ్ బ్రోస్, రేపు మాట్లాడదాం మనం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నా. రే వద్దురా ప్లీజ్.